హాయ్. ఐయామ్ ఇమ్రాన్ ఆస్పత్రి. ఈరోజు సోషల్ మీడియాలోకి రావడానికి ముఖ్య కారణం ఏమిటనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను, ఇటు మన పక్క రాష్ట్రమైన తెలంగాణలోను చాలా జిల్లాలు వరద ముప్పుకి గురై ఉన్నాయి. ఈ సంగతి అందరికీ విదితమే. ఈ వరద ముప్పుకు గురైన ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చాలా చక్కగా సహాయ సహకారాలు అందిస్తున్నాయి. అది ఆహార పదార్థాల వారికి అందించడంలో విషయంలో కావచ్చు, అదేవిధంగా వారిని కాపాడి సురక్షిత ప్రదేశాలకు తరలించే విషయంలో కావచ్చు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఈ వరద ముప్పుకి గురైన ప్రాంతాలలో స్వచ్ఛంద సంస్థలు తమ యొక్క సహాయ సహకారాలను తమ వంతు ముందుకు వచ్చి ఎన్జిఓస్ కావచ్చు, సోషల్ సర్వీస్ని అందించే కమిటీలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, తమ వంతు సహాయ సహకారాలను చాలా చక్కగా ఈ వరద ముప్పుకు గురైన ప్రాంతాల్లో అందిస్తున్నాయి. వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ వరద ముప్పుకి గురైన ప్రాంతాల ప్రజల కోసం మన సినీ హీరోలు చాలా మంది విరాళాలను ప్రకటిస్తున్నారు. ఇలాంటి సినీ హీరోలు మా యొక్క తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఈ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఏ జిల్లాలు వరద ముప్పుకి గురై ఉన్నాయో వారి కోసం సపరేట్గా ఒక డెస్క్ ఏర్పాటు చేసి వారి యొక్క కాల క్షేమాలను ప్రత్యేకంగా తెలుసుకొని వారికి ఏ విధంగా సహాయం అందించాలి, వారికి ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను వారికి చేరవేయాలి అనే విషయంపై కూడా ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. వీరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వారి యొక్క విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారు. వీరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ వరద ముప్పుకు గురైన ప్రాంతాల ప్రజలు అతి త్వరగా ఆ వరద నుండి కోలుకొని అతి త్వరగా కోలుకుంటారని భావిస్తున్నాను. ఎవరైతే స్వచ్ఛందంగా పాల్గొని తమ యొక్క సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నారో వారికి అందరికీ ప్రత్యేకంగా సెల్యూట్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.